నమస్తే myself శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రహదారుల అభివృద్ధికి భారీ ఎత్తున నిధులు పలు ప్రగతి పనులకి శంకుస్థాపన చేసిన మంత్రులు అక్రమ కేసుల గురించి మాట్లాడే హక్కు కేటీఆర్ కు లేదు బీఆర్ఎస్ నేతలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ రేవంత్ రెడ్డి సోదరుల కనుసన్నల్లోనే భూ ఆక్రమణలు సీఎంపై సంచలన ఆరోపణలు చేసిన జీవన్ రెడ్డి మొబైల్ మిస్ అయితే ఆందోళన చెందవద్దు సిఐఆర్ తో రికవరీ ఈజీ అన్న జగిత్యాల ఎస్పీ ఇక వార్తల్లోని వివరాలు రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులను కేటాయిస్తుంది అన్నారు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీంతో పరిశ్రమలు వ్యాపారాలు విస్తరించడంతో పాటు స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని స్పష్టం చేశారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుద్దిల శ్రీధర్ బాబు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు గర్రెపల్లిలో 219 కోట్ల 67 లక్షల విలువైన హైబ్రిడ్ ఎన్యూటీ మోడల్ నాన్ ప్లాన్ రహదారి అభివృద్ధి పనులకు మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు పెద్దపల్లి ప్రజలు మంచి నాయకుడిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని ఎమ్మెల్యే విజయ రమణారావు ఎల్లప్పుడూ పెద్దపల్లి అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని ప్రశంసించారు ప్రభుత్వం ఏర్పడిన నెలలోపే పెద్దపల్లి బైపాస్ రహదారికి నిధులు మంజూరు చేశామని ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని తెలిపారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతోందన్నారు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి సాగునీరు అందించడంతో రికార్డు స్థాయిలో సాగు నమోదైందని తెలిపారు నెహ్రూ హయాంలో నిర్మించిన అనేక ప్రాజెక్టులు ఇప్పటికీ సురక్షితంగా ఉండి లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాయని వివరించారు మన రాష్ట్ర అభివృద్ధికి రోడ్లు ముఖ్యం కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రిమండలి మా ఎమ్మెల్యేల వాళ్ళ కోరికలతో పాటు వాళ్ళ ప్రాంతానికి వారు ఇచ్చిన హామీలు రోడ్లు ముఖ్యమని చెప్పి ఇలా 13,600 కోట్లతోని ఇలా డబల్ రోడ్లుగా మార్చడానికి మండల కేంద్రాలకు వెళ్ళి కాన్స్టిట్యున్సీ జిల్లా కేంద్రాలకు డబల్ రోడ్లు వేసుకునే కార్యక్రమం పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో మొన్ననే ముఖ్యమంత్రి గారు ములుగులో శంకుస్థాపన చేసిన 16,000 కోట్లతోని గ్రామాలకు వెళ్ళి తండాలకు వెళ్ళి మండలానికి కూడా సింగిల్ బీటీ రోడ్ ఉండాలని 36,000 కోట్లు ఇవాళ ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ శాఖలో ఇంత చిన్న రాష్ట్రంలో బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత డాంబర్ రోడ్లు డబుల్ లేన్గా చేస్తున్న ఘనత ఇవాళ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా గర్వంగా చెప్తున్నాను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 200 కోట్లతో యంగ్ ఇండియా పాఠశాలలు నిర్మిస్తున్నామని ఆరోగ్యం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు ఇటీవల టీమ్స్ ఆసుపత్రులను ప్రారంభించడంతో పాటు విఫలమైన సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులు చేపడుతున్నామని తెలిపారు ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టిని సారించాలని మంత్రి సూచించారు ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగును విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు మీ పిల్లల చదువులకు కూడా 1,25,000 ఖర్చు పెట్టి ఒక్కొక్క పాప మీద ఒక బాబు మీద చదివించేటటువంటి బాధ్యతని ఈనాడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం అందరం కలిసిమెలిసి జీవించేటటువంటి యొక్క సమాజాన్ని సృష్టించడం కోసం 200 కోట్లతోటి ప్రతి నియోజకవర్గంలో పాఠశాల నిర్మాణం జరుగుతుంది విద్య పట్ల వైద్యం పట్ల పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాం మీరు నిన్న కాక మొన్న చూశారు వాళ్ళు కొబ్బరికాయ కొడితే మనం గుమ్మడికాయ కట్టాల్సి వస్తుంది
వాళ్ళు అన్నింటినీ కూడా శంకుస్థాపన చేసి జీవోలు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఆ భారం అంతా రేవంత్ రెడ్డి గారి మీద, ఈ ప్రభుత్వం మీద పడింది. అందుకని హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, కూలిపోయిన ప్రాజెక్టులను బాగు చేసే బాధ్యత కావచ్చు, ఛిద్రమైనటువంటి వ్యవస్థని బాగు చేయటం కావచ్చు, వీటన్నిటినీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భుజాల మీద వేసుకొని కాంగ్రెస్ పాలనలో జిల్లాలో 1700 కోట్ల విలువైన రహదారి పనులు మంజూరైనట్టు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. కొత్త పోలీస్ స్టేషన్, అవసరమైన ప్రభుత్వ భవనాలు, తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. జిల్లాలో రైస్ మిల్లులు అధికంగా ఉన్నందున గోదాముల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ టు రామగుండం గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదనలో సుల్తానాబాద్ బైపాస్ను చేర్చేలా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని చెప్పారు. ఇక్కడ కావాల్సిన అవసరాల నేపథ్యంలో మొన్న ఈ మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా ఆర్ఎన్బి శాఖ మంత్రివర్యులు మా కోమటిరెడ్డి వెంకన్న గారు ఢిల్లీకి పోయి గ్రీన్ ఫీల్డ్ హైవే రావాలి ఇక్కడికి, తిరిగి హైదరాబాద్ నుంచి మొదలు పెట్టుకొని రామగుండం చివరి వరకు కొత్తగా ఒక రహదారి ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి గారిని కోరింది. దానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ నుంచి మొదలు పెట్టుకొని ఎక్కడెక్కడైతే ఊర్లు వస్తాయో, ప్రత్యేకంగా సుల్తానాబాద్ డిపిఆర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఆర్ఎన్బి మంత్రి గారు ఇప్పుడే తెలియజేశారు, సుల్తానాబాద్ బైపాస్ కూడా దాంట్లో పెట్టడం జరిగిందని. ఈరోజు అది తొందరగా శాంక్షన్ చేపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 2.5 ఏళ్ల పాలనలో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. సీఎం మంత్రుల సహకారంతో సుమారు 180 కోట్ల విలువైన హెచ్ఏఎం రహదారి పనులకు నేడు శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పెద్దపల్లి బైపాస్ రహదారికి మంజూరు వచ్చినప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ఏడాదిలోపు పెద్దపల్లి బైపాస్ రహదారిని పూర్తి చేసి ఆర్ఎన్బి మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ బి శ్రీరాములు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ, వైస్ చైర్పర్సన్ అంతటి పుష్పలత, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్యతో పాటు వివిధ గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇవాళ ఆయనలో దాదాపు 180 కోట్ల రూపాయలు, 180 కోట్ల మధ్యలో ఇవాళ ఆయన రోజులలో మరి గర్రెపల్లి నుండి పెగడపల్లి వరకు దాదాపు 100 కోట్లతోని ఇవాళ ఆయన రోడ్డుకు పెద్దలు వెంకన్న గారి ఆధ్వర్యంలో ఇవాళ శంకుస్థాపన. అక్రమ కేసుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్, హరీష్ రావులకి లేదు అన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. బీఆర్ఎస్ పాలనలో తనపై 17 అక్రమ కేసులు పెట్టించారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశ్నించిన కారణంగానే కేటీఆర్ నేరెళ్ల బాధితుల జీవితాలని చీకటిమయం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో మంత్రిగా ఉన్న కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించిన పోలీసుల సహాయంతో తనని నిర్బంధించారని గుర్తు చేశారు. తనపై అక్రమంగా 17 కేసులు పెట్టిన ఘనత ఆనాటి బీఆర్ఎస్ పాలకులకే దక్కుతుందని తెలిపారు. నియోజకవర్గంలో తాను అక్రమంగా ఒక్క కేసు పెట్టినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. సిరిసిల్లకు నా ధర్మపురికి 130 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేను ధర్మపురి ఏరియా లోపల అక్కడ ప్రజల సమస్యల లోపల ఓడిపోయిన ప్రతిపక్ష పార్టీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను అక్కడ పర్యటిస్తే తెల్లారంగా 4 గంటలకు వచ్చి నన్ను హౌస్ అరెస్ట్ చేస్తారండి. ఎందుకంటే కేటీఆర్ సిరిసిల్లలో విజిట్ చేస్తుండని. 100 కిలోమీటర్ పై చిరుకున్నటువంటి నేను ప్రతిపక్ష నాయకుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నా ప్రజల సమస్య కోసం ప్రజల మధ్య పోతుంటే 4 గంటలకు వచ్చి అరెస్ట్ చేసుడు కాదు, ఏ విధంగా 4 గంటలకు ఆ విధంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పట్టుకుపోతారు. మమ్మల్ని ముఖం గడియలేదు, మేము పర్సనల్ పని కూడా చేసుకోకుండా మనం పట్టుకపోయి నిర్బంధించి సుమారు 17 కేసులు పెట్టింది నా మీద. వీలుగా మాట్లాడి ప్రజాస్వామ్యం గురించి ప్రతిపక్షం అని చెప్పి మాట్లాడితే ఎట్లా అండి? వాళ్ళు చేసిన పనితీరు చెప్పండి. ఒక్కరు చెప్తున్న ఎగ్జాంపుల్, ఒక నేరేళ్ల సంఘటన ఇప్పటి వరకు ఉన్నది. మీకు ప్రశ్నించినందుకు ఇప్పటి వరకు వాళ్ళ జీవితాల పరంగా పనికి రాకుండా 3rd డిగ్రీ పెట్టి కొట్టిండ్రు. వాళ్ళు ఇక అరెస్టుల గురించి మాట్లాడితే హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే ఎట్లా? ధర్మపూర్ లోపల 149 గ్రామాలు ఉన్నాయి, 7 మండలాలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉంది, టీఆర్ఎస్ నాయకత్వం ఉంది, బీజేపీ నాయకత్వం ఉన్నది.
ఎవరి మీద ఒక్కరి మీద టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మీద అక్రమంగా తప్పు చేయకుంటే మేము ఎవరి మీద కేసు పెట్టినామని చెప్పమని నేను దేనికి అడదానికి ఒప్పుకుంటాం. అదే వాళ్ళు 2014 నుంచి 23 వరకు మా మీద ఎన్ని కేసులు పెట్టించాలో ఆధారాలతో సహా మేము కూడా పెడతాం టీఆర్ఎస్ వాళ్ళు, ఎలాంటి సంబంధం లేకుండా. సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. తెలంగాణలో రేవంత్ రెడ్డి చైర్మన్ గా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడుస్తోందని, డైరెక్టర్స్ గా ఆయన సోదరులు కొనసాగుతున్నారని తెలిపారు. వారి కనుసన్నుల్లోనే హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలోని భూ ఆక్రమణ జరుగుతుందని ఆరోపించారు. 33 మాసాల్లో ఒక కొత్త రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేశారా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. నడుస్తున్న పాఠశాలకి రంగులు పూసి తెలంగాణ మోడల్ స్కూల్ ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. 20,000 కోట్ల కాంట్రాక్ట్ కోసమే ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. సీఎం చెప్పిన దానికి తల ఆడించేందుకే మంత్రులు ఉన్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జీవితంలో ఏనాడైనా తెలంగాణ జెండా పట్టారా అని నిలదీశారు. ఇప్పుడు నిన్న సర్వాయి పాపన్న గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. వీళ్ళ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఒక ప్రభుత్వం అంటే జాతీయ పార్టీగా భావించేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదైతుందో ఇట్ హాస్ బికమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓన్డ్ బై చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ యనుమల రేవంత్ రెడ్డి. డైరెక్టర్స్ ఏదైతున్నదో యనుమల తిరుపతి రెడ్డి, యనుమల కొండల్ రెడ్డి, యనుమల జగదీష్ రెడ్డి, యనుమల భూపాల్ రెడ్డి, యనుమల కృష్ణారెడ్డి, దీస్ ఆర్ ఆల్ డైరెక్టర్స్. అంటే ఇక్కడ నీ పాలన ఏ విధంగా నడుస్తుందో దాన్ని మొత్తం తెలంగాణ సమాజం అంతా గమనిస్తుందని చెప్పంటున్నాను. వాళ్ళకి ఎవరికి ఏమి హోదా ఉందో తెలియదు, కానీ రాజ్యం చేసేదంతా వాళ్ళే రాజ్యం చేస్తున్నాను. నువ్వు ఎవరు నువ్వు చెప్పంటున్నాను. వాళ్ళ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో జరిగే భూ ఆక్రమణలు అన్నీ కూడా ఏది ఎత్తుందో వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ సూచనల మేరకు జరుగుతున్నాయి. దట్స్ వై ఐ సెడ్ ఇట్స్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓన్డ్ బై యనుమల రేవంత్ రెడ్డి యాజ్ ఎ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. డైరెక్టర్స్ ఆర్ హిస్ ఓన్ బ్రదర్స్, నన్ ఎల్స్. మొబైల్ ఫోన్ మిస్ అయితే ఆందోళన చెందవద్దని సూచించారు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్. సిఈఐఆర్తో పోయిన ఫోన్ను రికవరీ చేయొచ్చని స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మిస్ అయిన, చోరీకి గురైన 102 మొబైల్ ఫోన్లను బాధితులకి అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రజలకి పలు సూచనలు చేశారు. పోయిన మొబైల్ ఫోన్లను త్వరగా కనిపెట్టేందుకు సిఈఐఆర్ వెబ్సైట్తో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సిఈఐఆర్ వెబ్సైట్లో వివరాల్ని నమోదు చేసుకుంటే ఈ పోర్టల్ ద్వారా మొబైల్స్ సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. టెక్నాలజీ సహాయంతో మొబైల్ ఫోన్లు రికవరీ చేయడంలో ప్రతిభ కనబర్చిన ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సిఈఐఆర్ టీంను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చేతన్ నితిన్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ ఎస్ఐ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని గ్రామ పంచాయతీ కార్మిక సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సిపెల్లి రవీందర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నిర్వహించిన జీపీ కార్మికుల నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కార్మికుల సమస్యలని తక్షణమే పరిష్కరించాలని, లేదంటే రానున్న రోజుల్లో ఉద్యమాలని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు నిరసనకు దిగారు. పనికి తగిన వేతనంతో పాటు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిపెల్లి రవీందర్ పాల్గొని ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. గతంలో తమ నిరసనలకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికంటే ముందు తమకే ఇస్తామని చెప్పిన ఇందిరమ్మ ఇండ్ల సంగతి ఏంటో చెప్పాలని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు.
ఈ నెల 24, 25 తేదీలలో జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమాలకు గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు అశోక్, మండలాధ్యక్షులు గంగాధర్, ప్రధాన కార్యదర్శి రవికుమార్తో పాటు కార్మికులు పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో అప్పుడు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంలో గత మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సమ్మె టెంట దగ్గరికి వచ్చి మీకు ఈ వేతనం వేడ సరిపోతుంది, మేము ఇట్లా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీకు కనీస వేతనం అమలు చేస్తా అని చెప్పినటువంటి సందర్భం కూడా మంత్రులు ఉంది. కనీసం కార్మికులు ఇదే ధర్మారం మండలంలో సమ్మె టెంట్ కాడికి వచ్చి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కూడా వీళ్ళకు అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది. కనీసం కార్మికులు సమ్మె చేస్తుంటే వీళ్ళ కడుపు కోత కూడా అసలు ఏ మంత్రి కావచ్చు ఎవరికి కూడా కనిపించలేని పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కూడా రాబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఖచ్చితంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీల మీద ఖచ్చితంగా మాట్లాడాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో అనేక ఆందోళన కార్యక్రమాలకు కూడా పూనుకుంటామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఖచ్చితంగా మొట్టమొదలు గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చినాకనే మిగతా వాళ్ళకి ఇస్తామని చెప్పేసి కూడా అన్నారు. కానీ ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ కార్మికులను అసలు పట్టించుకున్న పరిస్థితులు కూడా ఏ ఒక్క గ్రామ పంచాయతీ కార్మికు కూడా ఇచ్చినట్టుగా కనిపించట్లేదు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సహకార రంగంలో నూతన శకానికి శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కుసుమ్ యోజనలో భాగంగా పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రెడ్కో NDDCL సహకారంతో నిర్మించిన పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సిద్దమయ్యింది. సౌర విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతాంగ సంక్షేమానికి వినియోగించనుండడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. పీఎం కుసుమ్ యోజనలో భాగంగా పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ సింగిల్ విండో ఆధ్వర్యంలో చేపట్టిన సోలార్ ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. ప్రభుత్వ విప్ విజయరమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీఓ శ్రీమాల, కాల్వశ్రీరాంపూర్ సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, సీఓ కొల్లెటి శ్రీనివాస్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం ఈ ప్రాంత రైతాంగానికి వరంగా మారనుంది. సహకార సంఘాల ద్వారా హరిత విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు గాను పైలట్ ప్రాజెక్టు కింద 5 ప్రధాన సంఘాలను ఎంపిక చేశారు. వీటిలో పెద్దపల్లి జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్, నందిమేడారం, మంథని, అప్పన్నపేట, కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1 మెగావాట్ సామర్థ్యంతో ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టగా కాల్వశ్రీరాంపూర్ ప్లాంట్ పనులు వేగంగా పూర్తయి ప్రారంభానికి సిద్దమైంది. ప్లాంట్ ఏర్పాటు కోసం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేక చొరవతో మండల కేంద్రంలోని పాండవులగుట్ట సమీపంలోని 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. నాబార్డ్ ఆర్థిక సహకారం, కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రోత్సాహంతో 3.80 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. భూమిలో 6 ఫీట్ల లోతులో బలమైన స్తంభాలను ఏర్పాటు చేసి వాటిపై సోలార్ ప్లేట్లను బిగించారు. సూర్యరశ్మి ద్వారా నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తికి అనువైన వైరింగ్ పనులు పూర్తి చేశారు. ప్లాంటులో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను నేరుగా కాల్వశ్రీరాంపూర్ విద్యుత్ సబ్స్టేషన్ కు లింక్ చేశారు. ప్లాంట్ వద్ద ఒకటి, సబ్స్టేషన్ వద్ద మరో ప్రత్యేక మీటర్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే విద్యుత్ కొలతని పారదర్శకంగా నమోదు చేయనున్నారు. వాతావరణ పరిస్థితుల్ని బట్టి ఈ ప్లాంట్ ద్వారా ప్రతిరోజు 4 నుంచి 5,000 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి కానుంది. విద్యుత్ శాఖ ద్వారా యూనిట్కు 3.13 రూపాయల చొప్పున సహకార సంఘం ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. తద్వారా ప్రతి నెల సుమారు 5 లక్షల చొప్పున ఏడాదికి 50 లక్షల రూపాయల వరకు అదనపు ఆదాయం సమకూరనుంది. మన సోలార్ ప్లాంట్ రావడం మనకెంతో అభినందనీయం. ఇలాంటి ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ద్వారా మన సంఘానికి దీర్ఘకాలికంగా ఆదాయం సమకూరడంతో పాటు సంఘ ఆర్థిక స్థితి కూడా బలోపేతం పెరుగుతుంది. కావున రైతులకు కూడా మరింత మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. మన సహకార సంఘం ద్వారా మన కార్యాలయం ఆవరణలో పక్కన 500 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మించుకోవడంతో పాటు మరియు మన పెగడపల్లి గ్రామ శివారులో 24 గుంటల భూమిని 15,30,000 రూపాయలు
కొనుగోలు చేసి దాన్ని కూడా సహకార సంఘాన్ని పేరు ద్వారా రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. ఈ సంఘం కూడా అనేక అభివృద్ధి దశలో ముందుకు తీసుకుపోవాలని, మరింత సంఘం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే స్థిరమైన అదనపు రాబడిని రైతాంగ సంక్షేమానికే వినియోగించనున్నారు. రైతులకి అవసరమైన రుణ సౌకర్యాన్ని మరింత విస్తృతంగా అందించడం, మండల పరిధిలోని వ్యవసాయ అనుబంధ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, సంఘం పరిధిలోని రైతులకి అవసరమైన యంత్రాలు, సేవల లభ్యతని పెంచడం తదితర అంశాలు వీటి పరిధిలోకి వస్తాయి. సోలార్ ప్లాంట్ ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు సహకార సంఘం ట్రాన్స్కోతో 25 ఏళ్ల ఒప్పందం చేసుకున్నట్లు సీఈఓ తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా మనకు రోజుకు 4,000 నుండి 5,000 యూనిట్ల వరకు మనకు ఉత్పత్తి కావడం జరుగుతుంది. దీని ద్వారా మనకు నెలకు 4.5 లక్షల నుండి 5 లక్షల వరకు ఆదాయం కలదు. సంవత్సరంకు 50 లక్షల నుంచి 60 లక్షల వరకు ఆదాయం కలదు. ఆదాయం మన రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తును మనం ట్రాన్స్కో వాళ్ళకి ₹3, చొప్పున యూనిట్కి మనం ఇవ్వడం జరుగుతుంది. మన శ్రీరాంపూర్ సంఘం ద్వారా మనం ఇప్పటి వరకు ఎరువుల విక్రయం మరియు విత్తనముల ద్వారా విత్తనములు మరియు వరి కొనుగోలు కేంద్రం నిర్వహించుచున్నాము. సొసైటీకి 500 మెట్రిక్ టన్నుల గోదాం కలదు మరియు పెగడపల్లి గ్రామం యందు 24 గంటల భూమి మనం కొనుగోలు చేయడం జరిగింది. అటు భూమిలో గోదాం కూడా నిర్మించుకుంటాము త్వరలో. ఈ సోలార్ ప్లాంట్ నిర్మాణం ద్వారా మనకు వచ్చే ఆదాయంను రైతులకు మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది. సహకార రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తూ నిర్మించిన ఈ ప్లాంట్ ను ఇటీవల జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఈ సోలార్ ప్లాంట్ దేశంలోనే నెంబర్ 1 మోడల్ గా నిలిచి ఇతర సహకార సంఘాలకు మార్గదర్శకంగా మారనుంది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 11వ రోజుకు చేరాయి. ఇందులో భాగంగా గ్రామస్తులు 500 మీటర్ల పాదయాత్ర చేసి తమ నిరసన తెలియజేశారు. వర్షాలు వచ్చిన ప్రతిసారి ఇండ్లలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఎన్నో ఏండ్లుగా తమ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం పోరాడుతున్నామని గ్రామస్తులు వాపోయారు. ప్రభుత్వం తక్షణమే తమ డిమాండ్లను అమలు చేయాలని వారు కోరారు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 97 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. శక్తి విధానంలో భాగంగా పాలిటెక్నిక్, ఐటీఐ, వొకేషనల్ కాలేజీలని విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. 3 ఏళ్ల డిప్లొమా కోర్సును ఐటీఐతో విలీనం చేయడం వల్ల డిప్లొమా విద్యకు ఉన్న గుర్తింపు, విలువ దెబ్బతింటాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకి ఈసెట్ ద్వారా బీటెక్ 2వ సంవత్సరంలో చేరే లాటరల్ ఎంట్రీ అవకాశం ప్రశ్నార్థకంగా మారుతుందని వాపోయారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమస్యపై తక్షణమే స్పందించి ప్రభుత్వంతో చర్చించాలని కోరారు. 97 శక్తి స్కీమ్ అనేది తెచ్చారు. ఇది పాలిటెక్నిక్, డిప్లొమా, ఐటీఐ, వొకేషనల్ కాలేజ్ని మెర్జ్ చేద్దామని అనుకున్నారు. అట్లా చేస్తే మాకు చాలా ఎఫెక్ట్స్ అవుతున్నాయి. మేము డిప్లొమాలో జాయిన్ అయిందే బీటెక్ ఫర్దర్ హయ్యర్ స్టడీస్ కోసం జాయిన్ అయినాం. ఇప్పుడు మేము హయ్యర్ స్టడీకి పోవాలంటే మేము ఈసెట్ రాయాలి, లాటరల్ ఎంట్రీ వల్ల పోతాం. కానీ ఈ స్కీమ్ తెస్తే మాకు ఆ లాటరల్ ఎంట్రీ ఉండడం జరగలేదు. అది అన్నీ నెరవేరాలని మేము ఈరోజు ర్యాలీ చేయడం, దీక్ష కూర్చోవడం జరిగింది. దీనికి మీరు అధికారం ఉండదు. ఎందుకంటే మేము 3 ఇయర్స్ డిప్లొమా చేసి వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మేము ఒకవేళ బీటెక్ చేయాలంటే మళ్ళీ ఫస్ట్ ఇయర్కి వెళ్ళి అందులో ఎంసెట్ ఎగ్జామ్ రాసి మళ్ళీ అందులో ర్యాంక్ కొట్టి డిప్లొమా అదే బీటెక్ 4 ఇయర్స్ చేసి మాకు జాబ్ వస్తుందో రాదో అని కూడా నమ్మకం కూడా ఆ ఇంటర్ మీద ఏదో 20,000 30,000 శాలరీ వస్తుంది. అదే మళ్ళీ బీటెక్ వెళ్తే కూడా దాని మీద నమ్మకం ఉండదు. అది అందుకనే మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం. అది కూడా మన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం.
పాలిటెక్నిక్ కళాశాలను ప్రస్తుత సాంకేతిక ఉన్నత విద్యా వ్యవస్థ నుంచి శక్తిలోకి మార్చవద్దని కోరుతూ జగిత్యాల జిల్లా కొరుట్ల పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. కొరుట్ల ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాలిటెక్నిక్ విద్యను సాంకేతికత ఉన్న విద్యా వ్యవస్థలోనే కొనసాగించాలని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల రాస్తారోకోతో కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. జిల్లాలో మెడికల్ మాఫియా ఆగడాలని అరికట్టాలని డిమాండ్ చేశారు ప్రజారోగ్య పరిరక్షణ పోరాట సమితి ప్రతినిధులు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే అడుగడుగునా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు వైద్యులని దేవుళ్లుగా భావిస్తారని, కానీ వారు మాత్రం రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. రోగం ఒకటైతే డాక్టర్ రాసే మందొకటిగా ఉంటుందని, రాసిన మందు ఒకటి ఉంటే ఇచ్చే మందు మరొకటిగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రుల కంటే సిరిసిల్ల ఆసుపత్రుల్లో బిల్లులు ఎక్కువగా వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రోగానికి ఏ మందు, ఏం రాయాలి, ఏది అనేది కూడా టోటల్ అది వైద్య వృత్తికే ద్రోహం చేస్తూ, రోగం ఒకటి ఉంటే మందు ఒకటి ఉంటుంది, మరి రాసేది ఒకటి ఉంటే ఇచ్చేది ఒకటి ఉంటుంది. ముఖ్యంగా ఈ మెడికల్ అనేది ఒక్క చిన్న జ్వరం వచ్చిందంటే 10 రకాల ట్యాబ్లెట్లు, 20 రకాల టెస్టులు, 18 రూపాయలకు వచ్చేది 300 రూపాయలకి ఇస్తారు. ఆ ప్యాంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోతే ఇప్పుడు మేము ఒక్కొక్కసారి మేము ప్రెస్ పెట్టి ప్రజలకు చెప్పడం జరుగుతుంది. రకరకాల ఉద్యమాన్ని దీన్ని రకరకాల ప్రజల్లోకి తీసుకుపోవడం జరుగుతుంది. మరి మీరు కావాలనుకుంటే ఈ అన్యాయం ఏదైనా జరిగినా, ఇది చేసినా మా సంస్థకు ఇంటిమేట్ చేయగలరు. మళ్ళీ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ల కంటే మన సిరిసిల్ల హాస్పిటల్లో డబ్బు ఎక్కువ తీసుకుంటాం. ఎట్లా ఉన్న ఆసుపత్రుల్లో అరకొర వసతులు ఉన్న ఫీజులు మాత్రం కార్పొరేట్ స్థాయిలో వసూలు చేసి ఇలా ప్రజలను ఒక జనిగల్లా పట్టి పీడిస్తూ మరి ఆరోగ్యంతో మరి వాళ్ళు ధన సంపాదన ధ్యేయంగా ఈరోజు ఆటలాడుతూ ఉన్నారు. మరి వారే కాకుండా ప్రభుత్వం కూడా మరి సిఎస్సి అనే ఒక ఆరోగ్య సంస్థకు మరి రాష్ట్ర స్థాయిలో కూడా ఒక గత ప్రభుత్వం. జగిత్యాల జిల్లా గోవిందపల్లి వాగులో భారీ మొత్తంలో చేపలు మృతి చెందాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే పెద్ద డ్రైనేజీ నీటితో వాగు కలుషితమవుతుందని, ఈ కారణంగానే చేపలు మృతి చెందాయని గంగపుత్రుడు ఆరోపించారు. ఈ విషయం తెలిసిన అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ నీళ్లను డ్రైనేజ్ వ్యవస్థ లేక, లేఅవుట్ లేక ప్లాటింగ్ చేసి పర్మిషన్లు తీసుకొని వీళ్ళు దానికి తోడు అధికారులు వాళ్ళతో పాటు కుమ్మక్కి పర్మిషన్లు ఇచ్చి ఈ మోరు నీళ్ళు తీసుకుపోయి ఆ వాగులో కలిపి ఆ స్వచ్ఛమైన నీళ్లను చేపలు తిరిగి స్వచ్ఛమైన నీళ్లను చెరువులలో కలిసే విధంగా చేసేసి ఇటు మత్స్యకారులకు, ఇటు రైతులకు అన్నిటికీ ఇబ్బంది కలిగిస్తున్నారు. చూడు నిన్న ఎంత ఇబ్బంది అయింది, ఎన్ని చేపలు చనిపోయినాయి. ఇప్పుడు చెరువు ఏముంటుందండి, చెరువులో వాటర్ నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు, మత్తడి నీళ్ళు వెనుకకు వచ్చినప్పుడు వరదకు చేపలు కొట్టుకొస్తాయి, పైకి ఎక్కువ వస్తాయి. ఎక్కువ వచ్చినప్పుడు మళ్ళీ దిగిపోతాయి. అటువంటి నీళ్ళలో అక్కడక్కడ మడుగులు ఉన్న కాడ కొన్ని చేపలు ఆగుతాయి. అటువంటి దాంట్లో ఇన్ని మురికి నీళ్ళు కలిసిన తర్వాత ఏవి ఆగుతాయి చెప్పండి. అక్కడి నుండి పెడితే అటు మోతే, ఇటు ముప్పారం చెరువు అయితే మీరు చూస్తున్నారు ఎంత కలుషితం అంటే, మేము వలలేస్తే ఒక 2 చేపలు పడితే 10 కవర్లు పడతాయి. ఆ చేపలు తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్లో అమ్మితే కొనేటోళ్ళు ఎవ్వరు రారు. ఏ చేపలు ఏ చెరువు మీద అని అడుగుతారు. ముప్పారం అంటే అబ్బాబా చిచ్చి ముప్పారమా, ఎందుకు ఉన్నారంటే ముప్పారం అంటే ఇటు ఈ నీళ్ళన్నీ అల్లెకపోయాయి. అందరూ జగిత్యాలకు జనం చూస్తున్నది కదా, కండ్ల ముంగటున్న చెరువుల. సుల్తానాబాద్ లో చేపట్టిన మంత్రుల బహిరంగ సభకు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్ జెండా ఊపి వాహనాల్ని ప్రారంభించారు.
కాల్వ శ్రీరాంపూర్ మండలానికి చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాలని మంత్రులు ప్రారంభించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య తదితరులు పాల్గొన్నారు. సుల్తానాబాద్లో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు శ్రీరాంపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సుమారు 150 వెహికళ్లతోటి సుల్తానాబాద్కు తరలి వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు శ్రీరాంపూర్ నుంచి పెద్దలు గౌరవనీయులు విజయరమణారావు గారి యొక్క సూచన మేరకు శ్రీరాంపూర్ కానీ, ఓదల కానీ, సుల్తానాబాద్ కానీ, ఎలిగేడు, జూలపల్లి, పెద్దపల్లి ప్రాంతాల్లో 280 కోట్లతోటి గౌరవ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరియు విద్యార్థి దశ నుండే జీవితానికో లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి అన్నారు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపెల్లి చందన. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో రోల్ మోడల్ విత్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పూర్వ విద్యార్థి అయిన మర్రిపెల్లి చందన హాజరై విద్యార్థులకి పలు సూచనలు చేశారు. తాను ఇదే పాఠశాలలో చదివానని ఆమె గుర్తు చేశారు. ప్రతి విద్యార్థికి చదువుతో పాటు జాలి, కరుణ, మానవత్వం అవసరమని సూచించారు. అవకాశాలని అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, ఎంఈఓ రామకృష్ణ, ప్రధానోపాధ్యాయుడు సమ్మిరెడ్డి, మాజీ ఎంపీటీసీ గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు. స్టోరీ చెప్పమని చెప్పారు. అవన్నీ ఆ స్టోరీ మీకు చెప్పి నేను స్టార్ట్ చేస్తాను. ఓకేనా? అక్కడ వేప చెట్టు ఉంది కదా, ఆ వేప చెట్టు వస్తుంటే అన్ని కంప్లైంట్స్ వస్తాయి రోజు. అలా చేశారు, మా పాపకి ఇలా అయింది, స్కూల్లో ఇలా అయింది, తర్వాత హోమ్లో ఇట్లా అయింది అని. సో ఏం చెప్పిందంటే కంప్లైంట్ ఇచ్చింది. వేప చెట్టు నాకు కంప్లైంట్ ఇచ్చింది. ఏంటంటే ఆకులు ఉన్నాయి కదా వేప చెట్టుకి, ఆ ఆకులంట ఊరుగా కింద వేర్లు ఉన్నాయి కదా కమెంట్ చేస్తున్నాయంట. చూడు నేను ఎంత గ్రీన్ కలర్ ఉన్నాను, చక్కగా ఉన్నాను, నువ్వు చూడు నల్లగా ఎట్లున్నావు అని. ఇప్పుడు చూసారు వేప చెట్టుని మీరు? నాకు ఇప్పటికీ ఆ చెట్టు పక్కన కూర్చొని అవి తీస్తూ వింటూ ఉండేదాన్ని క్లాసెస్. మీరు ఇక్కడ కూర్చున్నారు కదా, నేను ఎప్పుడు అక్కడ బయట కూర్చోలేదు. మట్టిలో క్లీన్ చేసేసి దాని మీద ఏబీసీలు, ముగ్గులు అన్నీ వేసేవారు. ఓకే, సో నేను కూడా మీరు ఇప్పుడు ఏ బాల్యాన్ని అయితే ఎంజాయ్ చేశారో ఆ బాల్యాన్ని సంతోషంగా. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ఫ్యాక్స్ సెంటర్ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. యాప్లో బుకింగ్ చేసుకున్నప్పటికీ ఎరువుల కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తుంది. తమ వంతు కోసం రైతులు చెప్పులు క్యూలో పెట్టి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎరువుల పంపిణీని వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని ఆచారవంతుల సంఘం వద్ద ఏర్పాటు చేసిన నూతన బోర్ మోటార్కు భూమి పూజ చేశారు. సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రం గంగనర్సయ్య ఆధ్వర్యంలో పనుల్ని ప్రారంభించారు. ఇందుకు సహకరించిన విప్ ఆది శ్రీనివాస్ కు సంఘం ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఆలయ చైర్మన్ సామ మోహన్ రెడ్డి, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు శ్రీనివాస్, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. మాకు సాయం చేస్తాన్నావు, మాకు ఏదంటే అది ఇస్తాన్నావు, ఇచ్చినవు, ఇండ్లు ఇచ్చినవు, బోర్ పంపినవు, మంచిగా వాడాలి. మీ దయ ఉండాలి మా మీద ఎప్పటికీ, మా దయ ఎప్పటికీ నీ మీద ఉంటుంది. శనార్థి జాగలు ఇచ్చినవు, అవ్వ నేను ఉన్ననే అన్నావు, ఉన్నావు మా ఏంబడ రిగ్గు పంపించినవు. అందరి దయ వలన, దేవుని దయ వలన రిగ్గు పడాల మాకు. రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన డొనేషన్ కౌంటర్, శాశ్వత పూజల డొనేషన్ కౌంటర్లని ఈవో రమాదేవి అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో రమాదేవి, ఈఈ రాజేష్ చెరో 1116 రూపాయల విరాళాన్ని అందజేసి నమోదు చేయించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, వేద పండితులు, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఫోటోగ్రఫీ రంగం ప్రాధాన్యత, ఫోటోగ్రాఫర్లు అందిస్తున్న సేవలని పలువురు కొనియాడారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో శ్రీ ఓదెల మల్లికార్జున స్వామి ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఓదెల మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రెడ్డి రజనీకాంత్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫోటో వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సమాజ సేవలో భాగంగా విద్యార్థులకి పుస్తకాలు, పెన్నుల్ని పంపిణీ చేశారు. ఫోటోగ్రఫీ రంగం ప్రాధాన్యతని, ఫోటోగ్రాఫర్ల సేవలని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అసోసియేషన్ అధ్యక్షుడు తోట శ్రీనివాస్, కోశాధికారి రావుల రాజీవ్ గౌడ్, సభ్యులు రంగు చందు గౌడ్, లల్లు శ్యామ్, శివరాజ్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీకి మార్గదర్శకుడైన లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల ఉపాధ్యక్షులు షాదుల్లా జెండా ఎగురవేగా ముఖ్య అతిథిగా హాజరైన ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, సర్పంచ్ నల్లా మోహన్ కేక్ కట్ చేశారు. అనంతరం తోటి ఫోటోగ్రాఫర్లకు స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమం నాయకులు మెరుపుల జలంధర్, ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంఘం నాయకులు భూతం వీరస్వామి, బూర మురళి, బిల్ల రవి, దుంపెటి శ్రీనివాస్, బుర్ర శివ, దండు తిరుపతి పాల్గొన్నారు. 82వ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మన బోయిన్పల్లి మండలంలో కేక్ కటింగ్ అండ్ జెండా ఎగురవేయడం జరిగింది. ఫోటోగ్రఫీ అంటే జ్ఞాపకాలతో కూడుకున్నటువంటిది. మన యొక్క ఫొటోస్ తీయడం వల్ల ఎన్ని జ్ఞాపకాలు గుర్తుండిపోతాయి. బోయిన్పల్లి మండలంలో బోయిన్పల్లి మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 182వ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈరోజు మా ఫోటోగ్రాఫర్ మిత్రులతో అందరితో కలిసి ఈ కార్యక్రమం జరపడం జరిగింది. దానిలో భాగంగా జెండా ఎగరేయడం, కేక్ కట్ చేయడం జరిగింది. మా ఫోటోగ్రఫీ వృత్తి అంటేనే జ్ఞాపకాలు, ఎన్నో మధురమైన జ్ఞాపకాలతో నిండి ఉంటుంది. ఇలాంటి మా ఫోటోగ్రఫీ వృత్తిలో ఉన్న మిత్రులందరూ ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోటోగ్రఫీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అసోసియేషన్ మండల అధ్యక్షుడు బైరి అచ్యుత్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రేకుల జ్యోతి, రఘు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విక్రమ్, ఉప సర్పంచ్ మేడి అశోక్ గౌడ్, అసోసియేషన్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ వడ్లూరి సరితా శ్రీనివాస్, ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడిగి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పెనుమండ్ల మానస గంగయ్య, కౌన్సిలర్ల ఫోరం అధ్యక్షుడు గుర్రం సుజిత్ రెడ్డి, కౌన్సిలర్ సురేష్, మాజీ ఎంపీపీ వల్లాల కృష్ణహరి, ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ హ్యాపీ ఫోటోగ్రఫీ డే, ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈరోజు ఏంటి అని అంటే లూయిస్ డాగ్యూరే గారి జన్మదినం సందర్భంగా ఫోటోగ్రఫీ డేని జరుపుకుంటున్నాము. అతనికి గుర్తుగా 1839లో అతను ఫోటోగ్రఫీని కనిపెట్టారు. ఫోటో అనేది ఏదో బటన్ నొక్కడం మాత్రమే కాదు, మన ఆ టైంలో ఉన్న ఆ క్షణాన్ని బంధించే ఒక అందమైన జ్ఞాపకం. అందరికీ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా చొప్పదండి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వల్లాల జగన్ ఆధ్వర్యంలో మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ప్రతినిధులని సన్మానించారు.
ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ రంగం ద్వారా అందిస్తున్న సేవలని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, సెక్రటరీ దూసరాము, డిస్టిక్ క్యాబినెట్ ట్రెజరర్ కొల్లూరి ఆనందం, డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ వల్లాల కృష్ణహరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవం మన లయన్స్ క్లబ్ ఆఫ్ సొసైటీ నుంచి జరుపుకోవడం, మన దగ్గర ఉన్న ఫోటోగ్రాఫర్లని అలాగే మన లయన్స్ సభ్యుడైన మురుగే అజయ్ వాళ్ళ సహకారంతో ఇక్కడ ఉన్న లయన్స్ సభ్యులందరికీ సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ వృత్తిని గౌరవిస్తూ మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ నుంచి దీన్ని గత 15 సంవత్సరాలుగా మా చొప్పదండి ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యుల కష్టాన్ని గుర్తిస్తూ ప్రతి సంవత్సరం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మా కార్యవర్గ సభ్యులను సన్మానించడం జరుగుతుంది. వారికి ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటాము. మా సేవలు వారికి ఎప్పుడూ చేస్తూనే ఉంటాము. మా సేవలు ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.